వేసిన డ్రెస్, అందుకనే మార్చేసుకున్నాను. సర్లేవే, నువ్వు డ్రెస్ వేసుకున్నావుగా, అదే చాలు. వెళ్ళండి. స్కూల్లో ఫంక్షన్ అవగానే వచ్చేస్తామమ్మా. బాయ్. బాయ్ నానమ్మ. అయ్యో, నువ్వు త్వరగా టాబ్లెట్ వేసుకో. ముందు నేను వెళ్తాను, ఆ టాబ్లెట్ వేసుకో. రాంబాబు, రాంబాబు, త్వరగా రా. ఏంటన్నా హడావుడి? ఇంకా తాళం పెట్టలేదన్నా. ఆవిడకి గుండె నొప్పి వచ్చింది. త్వరగా టాబ్లెట్ తీసి నోట్లో వేయి. చెప్పు అన్నా, నువ్వు బయటికి వెళ్ళన్నా. టాబ్లెట్ వేసుకుంటలేదు, నువ్వు వెళ్ళన్నా. మిస్టర్ రవి సార్, స్టాక్ మొత్తం వెరిఫై చేయించి నోట్ చేసుకో. సార్. ఓకే సార్. నమస్తే సార్. ఇంకొన్నాళ్లలో నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఇంటి కాగితాలు నీ చేతిలో ఉంటాయి. అంత టైం కూడా అక్కర్లేదు, వీలైనంత త్వరలో అది జరగాలి. హలో, కొత్త పార్టీని పంపిస్తానని చెప్పారు, ఇంకా పంపించలేదేంటి? హలో, కొత్తగా ఎవరు ఫోన్ కనెక్షన్ కావాలని అడిగారన్నారు, వాళ్ళ అడ్రస్ చెప్తారా? మీరు? అదే నేను ఫోను. రండి రండి, మీ గురించే వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, వేరే చోట మ్యాటర్ ఫినిష్ చేసి వచ్చరికి లేట్ అయింది. ఆల్రెడీ వేరే చోట ఫినిష్ చేసి వచ్చారా? అవునండి. రోజుకి ఎన్ని కనెక్షన్లు? ఎన్నండి? 10-15 ఉంటాయి. పెద్ద నెట్వర్కే. అవునండి, ఆల్ ఇండియా నెట్వర్క్ కదా, అన్ని స్టేట్లు టచ్ చేశాను. అన్ని కనెక్షన్లు అంటే ప్రాబ్లం కదా? ఏం ప్రాబ్లం లేదు మేడం, మా టవర్ చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అయినా సేఫ్టీ ఉండాలి కదా? అయ్యయ్యో, మా పీసులు చాలా సేఫ్టీ మేడం, కవర్ చేస్తాంగా. అవునవును, కవర్ ఉండాలి, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కదా. చీచి, అదంతా రూమర్ మేడం. ఎక్కువగా యూజ్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్, హార్ట్ అటాక్ రావడం, ఈ ఆయాసం రావడం, అదంతా ట్రాష్. అది కరెక్టేలేండి, ఆయాసం వయసు అయిపోయిన వాళ్ళకి వస్తుంది కానీ మీకెందుకు వస్తుంది? సరే గాని మేడం, అమౌంట్ సంగతి ఏంటి? దేర్ ఆర్ 2 టైప్స్ మేడం. వన్ ఇస్ ప్రీపెయిడ్ అండి, సెకండ్ వన్ ఇస్ పోస్ట్ పెయిడ్ అండి. అంటే వాడుకున్న తర్వాత డబ్బు కట్టేది ఒకటండి, డబ్బు కట్టిన తర్వాత వాడుకునేది ఇంకోటండి. మీకు ఏది కంఫర్ట్? మా బిజినెస్ కి ప్రీపెయిడ్ అయితేనే కరెక్ట్. ఓకే మేడం, మీకు ఏ పీస్ కావాలి? సోనీ, నోకియా, ఎల్జీ. పీసుల కోసం నా దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న పీసుల గురించి చెప్తారే? ఓ, మీ దగ్గర పీసులు ఉన్నాయా? అవును, పిలుస్తానుండండి. పీసుల్ని పిలుస్తారా? రోజా, రంభ, రాధా, రాణి అందరూ రండి. పీసులంటే చిలకలా? అవును. నేను వీటి కోసం రాలేదండి, సెల్ ఫోన్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చా. ఫోన్ కనెక్షన్ ఏంటి? నువ్వు చిన్నారావు పంపించిన క్యాండిడేట్ కాదా? కాదండి, నేను సెల్ ఫోన్ కంపెనీ ఏజెంట్ ని. ఈ ఇంటి నెంబర్ 11 కదా? కాదు, 77. సారీ అండి, నేను రాంగ్. ఆగు, ఎలాగో వచ్చావుగా, కమిట్ అయిపో, డిస్కౌంట్ ఇస్తాను. నువ్వు డిస్కౌంట్ ఇస్తావు, వాళ్ళు రోగాలు ఇస్తారు, ఆ తర్వాత డాక్టర్ మందులు ఇస్తాడు, నీకు దండం పెడతారని వదిలేయి. అదిగో రమ్మ పిలుస్తుంది చూడు. ఈసారి కథ బాగా చెప్పు. 50 లక్షలు అన్నది ₹1 కోటి ఇవ్వాలి. డోంట్ వరీ, మొన్నంటే ఎవడో సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇవాళ ఎలాగైనా సరే ఓకే చేస్తాను. ఫాలో మీ. నేనుండగా అంత ఈజీగా ఓకే అవనిస్తానేటి? నువ్వేంటయ్యా బాబు, నక్షత్రకుల్లా తగులుకున్నావు మాకు. వదిలించుకోవాలంటే ఓ పని చేయండి. ఏంటి? మీ సినిమాలో హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్. వీళ్ళందరూ అడుగుతున్నారు కానీ నేను ఎవరిని కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళు ఎవరు అక్కర్లేదు కానీ నన్ను పెట్టుకోండి, రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా యాక్ట్ చేసి నువ్వా? హీరోగానా? ఈ ఏజ్ లోనా? ఫేస్ లో గ్లామర్ ఉండాలి కానీ ఏజ్ పెద్ద మ్యాటర్ అయ్యేటి. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎన్టీఆర్ ఆకు చాటు పింజ తడిసే. అయ్యా ఆయనతో పోలికెందుకు కానీ మీకు ముందు కథ ఓకే అవనివ్వండి, మీ విషయం తర్వాత ఆలోచిద్దాం. యాదవ్ గారు ఎక్కడ? నమస్కారం సార్.
ఏంటి సార్ రంపట్టిందా? కథ మొత్తం రెడీ అయిందా? అయింది సార్. పోయినసారి నేను చెప్పినట్టు చేంజ్ చేశారా? బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు ఫుల్ గా ఉన్నారంటే ఫ్లాట్ అయిపోతారు. అయితే ఈసారి హీరో విలన్ ఇంటికి రాడా? రాడు సార్. వస్తే చచ్చినా రాడు, వచ్చినా మనం రాను. ఒకవేళ వాడు వస్తే మన విలన్ అడంగి వెధవ కింద లెక్క, అది చేతకాని వాడి కింద లెక్క, చవట, సన్నాసి, యాబ్రాసి, ఎర్రోడు. అంటే అదే కదా మనం అనుకున్నది. మీకు ఒకసారి చెప్తే అర్థం కదా? ఊరంతా మిమ్మల్ని ఏదో పెద్ద దాదా అంటుంది. ఆఫ్టర్ ఆల్ మీ ఇంట్లో మనిషిని కంట్రోల్ చేసుకోలేరా? ఏమైంది ఇప్పుడు? మళ్ళీ మీ వర్ష ఫ్యాక్టరీకి వచ్చింది. అసలు నీ కళ్ళకి నేనెలా కనపడుతున్నాను? లాలీపాప్ చీకే చిన్న పిల్లలా కనపడుతున్నానా? మావయ్యలకి తాతయ్యలకి చెప్తే భయపడ్డానికి? అది సరే, నువ్వెప్పుడైనా నన్ను నా ఫిగర్ని పర్టికులర్ గా చూసావా? చూడకపోతే ఇప్పుడు చూడు. చూడు, నేను నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నీకు నా మీద ప్రేమ పుట్టాలంటే ఓ పని చేయి. ఇంటికెళ్ళి గోరువెచ్చని నీళ్లతో లాలు పోసుకుని మంచం మీద బోర్లా పడుకొని ఈ ఫోటోని చూస్తూ నా గురించి ఆలోచించు. ఆటోమేటిక్ గా లవ్ పుడుతుంది. ఇలా ఫోటోలు అయితే నేను మీలా చింపేవాడిని, కానీ తను చేసిన పని చంపడానికి కుదిరేది కాదే. ఏం చేసింది అది? ఏంటి, ఇంటికెళ్ళాక ఫోటో పక్కన పడేయచ్చు అనుకుంటున్నావా? పక్కన పడేయటానికి వీల్లేంది ఒకటిస్తాను, తీసుకో. ఎందుకులేండి, పర్వాలేదు, చెప్పు. ఏం చేసింది? చెప్పడానికి నాకేం నోరు రావట్లేదు, మీరే ఊహించుకోండి. ఇక మీదట అది నీ దగ్గరికి వచ్చినా, నీతో మాట్లాడిందని తెలిసినా దాన్నే చేయను, నిన్ను చంపేస్తాను. ఏం జరుగుతుంది? అది ఏం జరుగుతుంది? నాకే తెలుసు. నువ్వు డైరెక్టర్ కదా, నువ్వు ఊహించి చెప్పు. ఆ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందో ఏదో ఒకటి చెప్పి. నాకున్న సినీ బుర్రతో ఊహిస్తే ఆ హీరోయిన్ క్యారెక్టర్ హీరో మీద విపరీతమైన కసితో కాక్షతో ఉంది కాబట్టి సైరామ రాజాని మీద పడి ఊపేయాలి. ఒరే డైరెక్టర్, వాడితో 2 మీటింగ్లు అయినా వాడి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోకుండా రెచ్చిపోయి నీ నోటుకొచ్చినట్టు వాగావు. ఇప్పుడు నీతో పాటు నిన్ను తోలుకొచ్చిన పాపానికి నన్ను పడుకోబెట్టాడు. వాతలు ఎక్కడి నుంచి మొదలెడతాడంట కనుకోసారి. నా బంగారే కాదు, ఊహల్లో మీ క్యారెక్టర్ కూడా అలా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నిన్ను కొట్టింది నువ్వు దాన్ని సరిగ్గా పెంచలేదని కాదు, దాన్ని కొట్టలేక నీ కూతురికి చెప్పు. ఇక మీదట వాడి గురించి ఊహించటానికి కూడా వీల్లేదు. ఓం నమ శివాయ. ఏమేవ్ కుచల కుమారి, కుచల కుమారి. అమ్మా శ్రీరామచంద్ర నాయన. ఏమిటండి? ఏం లేదే, రెడ్డి గారింట్లో బిర్యానీ తిన్నాను, బాగా భుక్తాయాసంగా ఉంది. అవునా? కొక్కొక్కోనా మెమ్మెమ్మేనా? కోకో, అందుకే కోకోకోలా తీసురా. అలాగే. వెళ్ళు. ఏమండోయ్, ఆ సెల్లుగాడు బిల్లు కోసం వచ్చేస్తున్నాడు. రానివే రాని, ఆ పొట్టి సుంఠగాణ్ణి. వాడి బిల్లు మనం కట్టడం కాదు, వాడి ముక్కు పిండి వాడి చేతనే మన బిల్లు కట్టిస్తా. శాస్త్రి గారు ఇదేం బాగోలేదండి. ఏంటి కోక్ తాగటమా? కాదండి, ఫోన్ ఇష్టం వచ్చినట్టు వాడి బిల్లు కట్టకపోవడం. బిల్లు? బిల్లు ఏమిటో? బిల్ ఏంట? ఫోన్ ఏమన్నా ఫ్రీ అనుకున్నావా? ఫ్రీ కాకపోతే ఇంకేమిటాయి?
అసలు నువ్వు ఫోన్ ఇచ్చే ముందు ఏం చెప్పావు? ఏం చెప్పాను? 6 గంటలు ఏమిటది? టాక్ టైం. టాక్ టైం ఫ్రీ అన్నావు. ఆ, అద్భుతమైన నెట్వర్క్ అన్నావు. అవును. సూపర్ టవర్, ఆ. పవర్ఫుల్ సిగ్నల్స్, అవును. అడవిలో కూడా పనిచేస్తుంది అన్నావు. నానే. అటగా మీద కూడా పనిచేయటలా. అయినా నువ్వు ఇన్కమింగ్ ఫ్రీ అని చెప్పావు కదా. చెప్పానండి, కానీ మీ బిల్ అవుట్ గోయింగ్. ఇప్పుడు ఆ. నువ్వు నాకు ఫోన్ చేసావు అనుకోవయ్యా, ఆ. అది నాకేమవుతుంది? ఇన్కమింగ్. దాని బిల్లు కట్టక్కర్లేదు కదా. అక్కర్లేదు. సపోజ్ నేను నీకు ఫోన్ చేశాను అనుకో, ఆ. అది నీకేమవుతుంది? ఇన్కమింగ్. బిల్లు కట్టక్కర్లేదు కదా. అక్కర్లేదు. ఆ, కట్టాలి మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఆయన అనేది? నీకు బిల్లు కట్టాలి అంతే కదా. అంతే. ఓ పని చేయి, ఆ, ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఎందుకు? పెట్టవా? వీడికి మూడుద్ది నా చేతులు ఇవ్వాలి. అక్కడ పెట్టు. పెట్టా. ఎక్కడికి? అక్కడ కూర్చో. కూర్చో అక్కడ. కర్మ పాడుగాను. చి, చి, కూర్చో. చి, చి, చి. 3 గవ్వలు నా చేతిలో ఉన్నాయి. ఆ. ఈ 3 గవ్వలు నేను ఆ గ్లాస్ లో వేస్తా. ఆ. ఇందులో ఏ గవ్వ పడినప్పటికీ నీ బిల్లు నేను పే చేస్తాను. ఓం నమః శివాయ. వీడు లేటెస్ట్ గా ఆర్య సినిమా చూసినట్టున్నాడు. అలాగే శాస్త్రి గారు వెయ్యండి. Oh, shit. అంటే, అబ్బో. యా, పడింది. శాస్త్రి గారు మీరు బిల్ కట్టాలి. నాకు మామూలుగా ఆ, మాట మీద నిలబడే అలవాట్లేదు. అన్యాయం ఇది. ఏమిటి అన్యాయం? ఇప్పుడు నీ బిల్లు కట్టాలి అంతేగా. అంతే. రెడ్డి గారికి ఫోన్ చేస్తానే చెయ్యండి. దేనికి? బిల్లు కట్టడానికి. ఓహో, నమస్కారం రెడ్డి గారు. ఏమిటి మీరే ఫోన్ చేద్దాం అనుకుంటున్నారా? అయ్యా చెప్పండి. 100 ఎకరాల మామిడి తోట, 100 ఎకరాల కొబ్బరి తోట, లంకంత బంగ్లా, ఇవన్నీ ఇచ్చి మీ అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నారా? ఏమిటి పొట్టిగా ఉన్నోడు కావాలా? మనం 4 feet. నల్లగా ఉన్నోడు కావాలా? కీచుకొద్దు ఎక్స్ట్రా క్వాలిఫికేషనా? నాకు తెలుసండి, నేను ఏ విధం చూపించి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటారని నాకు తెలుసు. నాకు వదిలేయండి. ఓం నమః శివాయ. నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే బిల్ ఎంత అయింది? బిల్లా? ఆ. చిచి, బిల్లొద్దు ఏమొద్దు సార్. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ. ఆ రెడ్డి గారి అమ్మాయి సంబంధం నాకు ఖాయం కాళ్ళు చేస్తే పట్టు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ కొంచెం ఖర్చు అవుతుందో. ఖర్చు దేవుని పంతులు గారు, ఇదిగోండి తీసుకోండి, ఉంచండి. ఏమిటో నీ వస్తానండి. అభిమానం. ఇదిగో ఆ, కాస్త పెళ్ళయ్యే వరకు బాగా ఎండలో తిరుగుతూ ఉండు. ఏ నల్లబడాలి కదా. కరెక్ట్. ఈ రోజు నుంచి ఆటో కట్ ఓన్లీ వాట్. ఆ. వస్తానండి, మర్చిపోవద్దు. నేను నిన్ను మర్చిపోను రా. నిన్నెలా మర్చిపోతాను? నువ్వే నన్ను నా టెలిఫోన్ బిల్లు మర్చిపోవాలి. రే, ఈ ఓం నమః శివాయ శాస్త్రితో పెట్టుకోవద్దు. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఇలా మా ఇంటికి లోపలికి రానిస్తారా? అయ్యో రండి అమ్మా, ఈయన మా సూపర్వైజర్ కిరణ్ గారు. నమస్కారం అండి. నమస్కారం బాబు. మీ మంచితనం గురించి మా అరుణ్ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? వద్దండి, గతికితే అతకదంటారు. ఏంటండి, అర్థం కాలేదా? నేను ఇక్కడ ఊరికనే రాలేదు, పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే అరుణ గారిని నేను పెళ్లి చేసుకుంటాను. సారీ అండి, తనకు నేనంటే ఇష్టం లేనట్టుంది. అనవసరంగా నేను... అది కాదు బాబు, అరుణ గురించి మీకు... అంతా తెలుసండి. తన పద్ధతి, ప్రవర్తన నాకు నచ్చే నేను ఈ నిర్ణయం... మీ నిర్ణయం మంచిదే బాబు, కానీ మీ ఇంట్లో వాళ్ళు... నేను అనాథనండి, నాకెవరూ లేరు. తనకి ఏదైనా మంచి సంబంధం కోసం నేను ఎదురు చూస్తున్నాను. అలాంటిది మీరే వచ్చి అడుగుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అరుణ్ అలాగ వెళ్ళిపోయిందని ఏమనుకోద్దు బాబు, తను ఎలాగైనా నేను ఒప్పిస్తాను. తన అంగీకారం కోసం ఎదురు చూస్తుంటాను. వస్తానండి. మంచిది. కిరణ్ లేడు, బయటికి వెళ్ళాడు. నువ్వు వస్తావని చెప్పాళ్లే, రా. నేనా? అవును, నువ్వు అతని ఫ్రెండ్వేగా. ఏయ్, నన్ను ఎదురుగా పెట్టుకుని వాళ్ళ పెళ్లి ఫోటో చూస్తావేంటి? అంటే ఈ ఫోటో కిరణ్కి పెళ్లి అయింది, ఆవిడ పైకి పోవడం కూడా అయింది. ఫ్రెండ్స్ ని నాలాంటి వాళ్ళ దగ్గర పంపిస్తే ఓకే, పెళ్ళని దగ్గరికి ఎవరైనా పంపిస్తారా? అందుకే ఆత్మహత్య చేసుకుంది పాపం. వాడు మాత్రం జనాలకి ఆరోగ్యం పాడై చనిపోయిందని చెప్తుంటాడు.
అరుణ్ కావాలరా నీకు? అరుణ్తో పెళ్లి కావాలరా నీకు? నేనుండగా అది జరగదురా. తప్పండి 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 సార్, అదే సార్. రేయ్, మళ్ళీ అరుణ్ వైపు కన్నెత్తి చూస్తే చంపేస్తాను రా. నీ అంతు చూస్తాను రేయ్. ఏమండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ కుటుంబానికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదండి. ఇలా రౌడీలు పెట్టి కొట్టించకపోతే. ఇంత మంచి ఆయన పెళ్లి చేసుకుంటానంటే ఈవిడ గారేంటి సంతోషంగా ఒప్పుకోవచ్చుగా. పెళ్లి చేసుకుంటే ఒక్కడే మొగుడు, చేసుకోకపోతే ఊరంతా మొగుళ్లేగా. పదండి ఎడదాం, మనకెందుకు. ఇంకా సామాను ఉన్నాయి. వాటర్ ఫిల్టర్ పక్కన పెట్టు. ఎక్కడికి వెళ్తున్నారు? అడిగేది మిమ్మల్ని. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత హఠాత్తుగా ఎక్కడికని? ఇన్నాళ్ళు అసలు ఇక్కడ ఉండడమే మేము చేసిన పెద్ద తప్పు. మనుషుల జీవితాలతో ఆడుకుంటామని తెలుసు కూడా ఇక్కడే ఉన్నందుకు తగిన శాస్త్రే జరిగింది. అసలు జరిగింది ఏంటో తెలుసుకోవద్దు. నాకు అన్ని తెలుసు. అమ్మా, అసలు నన్ను అమ్మా అని పిలవడానికి నీకు అర్హత లేదు. అది నువ్వు పోగొట్టుకున్నావు. వదిన, కనీసం వదినా, నేను వదినా సంగతి నీకు గుర్తుందా? గుర్తుంటే వాళ్ళ ఆఫీస్లో నువ్వు అలా ప్రవర్తించుండేవాడివి కాదు. 10 మందిలో నేను తలదించుకునే పరిస్థితి తెచ్చుండేవాడివి కాదు. అది కాదు వదిన, ఆ కిరణ్ మంచివాడు కాదు. అదేగా నువ్వు చెప్పేది. నీ గురించి, నీ సుఖం గురించి తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించను. నువ్వు మంచి చెడ్డల గురించి చెప్తున్నావా? నీకు కొట్టడం, చంపడం తప్ప మనుషుల్ని అర్థం చేసుకోవడం తెలీదు. తెలుసుంటే మా జీవితాలు ఇలా ఉండేవి కావు. ఇంత జరిగినా మేము ఇక్కడే ఉంటే మాకు మనశ్శాంతి లేకుండా చేస్తాం. అందుకే వెళ్ళిపోతున్నాం. అమ్మా, నేను ఇక్కడ ఉండటమే మీరు వెళ్ళిపోవటానికి కారణమైతే మీరు వెళ్ళొద్దు. నేనే వెళ్ళిపోతాను. మీ మనసులో నాకు చోటు లేకపోయినా, మీరు నాతో మాట్లాడకపోయినా నేను ఇంట్లో ఎందుకున్నానో తెలుసా? కనీసం మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చని. అలాంటిది మీరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నప్పుడు ఇక్కడ నేనెందుకమ్మా? నేనే వెళ్ళిపోతాను. మీరుండండి, మీరుండండి. ఒక్కసారి తప్పు చేసినవాడు ఎప్పుడూ తప్పులే చేస్తాడని అనుకోతున్నా. ఏంటి శివ, వాళ్ళిద్దరు మీ అమ్మ వదిన? ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు? ఏం చెప్పమంటావు? నన్ను కన్న తల్లికే నాతో మాట్లాడడానికి ఇష్టం లేదని చెప్పమంటావా? లేక నన్ను కొడుకులా చూసుకున్న వదినే నన్ను చూడటానికే అసహించుకుంటానని చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? శివ, ఇన్నాళ్ళు నీ వాళ్ళకు దగ్గరగా ఉంటూ అనాథలా బతికావా? నా గురించి నీకు తెలిసింది చాలా తక్కువ వర్ష. అయిన వాళ్ళు ఎదురుగానే ఉన్నా ఆప్యాయతలు పంచుకోలేని స్థితిలో ఎందుకున్నానో నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు చూస్తున్న శివ వేరు, ఒకప్పటి శివ వేరు. ఈరోజు నేను ఉంటున్నట్టుగా ఆ రోజుల్లో ఉండుంటే నా వాళ్ళు నాకు దూరం అయ్యేవాళ్ళు కాదు. జీవితంలో మంచి చేసేవాళ్లే ఉదాహరణ కాదు, తప్పు చేసేవాళ్ళు కూడా. అలాంటి ఉదాహరణే నేను. ఏంటి ఏదో పిల్లనిచ్చేవాళ్ళ పరీక్షగా చూస్తున్నావు? నీకు పని ఇవ్వడమే దండుగా అనుకుంటుంటే పిల్లనివ్వడం ఒకట. ఏదో మీ అన్నయ్య వచ్చి బ్రతిమిలాడాడు కదా అని కోళ్ల ఫారం చూసుకుంటాడులే పంపని చెప్పాను. లేకపోతే నీలాంటి దొంగోళ్ళు పెట్టేవాడికి ఎవడొస్తాడు ఉద్యోగం? అల్లరి చిల్లర పనులు చేయకుండా బుద్ధిగా ఉంటే పైకి వస్తావు, లేకపోతే పశువులు గాయడానికి కూడా పనికి రాకుండా పోతావు. అలాగే. ఇక పోతే జీతం నెలకి 15,000, వారానికి 3 రోజులు సెలవు ఇవ్వాలి. మిగిలిన 4 days కి రోజుకి 500 బేటా ఇవ్వాలి. చాలా. లేకపోతే కోళ్ల ఫారం కూడా నీ పేరు రాసిచ్చేయాలా? ప్రస్తుతానికి అంత ఆశ లేదులే. చూడు, నాకు కొంచెం తెక్క ఎక్కువ. నీలాంటి వాళ్ళని చూస్తే అది మరీ ఎక్కువైపోద్ది. అంచేత నా దగ్గర పనిచేసిన అన్ని రోజులు నోరు మూసుకొని చెప్పింది చేసుకో, ఇచ్చింది తీసుకో. అర్థమైందా? ఏం చేస్తున్నావురా? ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకుని గోడ పక్కనున్న నా ఫ్రెండ్స్ కి అలా అప్పుడు మా వాళ్ళు రన్నింగ్ లో వెళ్ళి రీటైల్ లో అమ్మేస్తారు. పని చేసే చోట దొంగతనమా? పనా నీ దగ్గర? నేనా? మనం పని చేయాలంటే ఓనర్ కి ఒక రేంజ్ ఉండాలి. యా, అది నీకు లేదు. నీకే కాదు, ఇండియాలో ఎవరికీ లేదు. అందుకే మనం దుబాయ్ వెళ్ళిపోవటానికి డిసైడ్ అయిపోయాం. దుబాయ్ వెళ్ళేవాడివి మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు?
నా గురించి నా బ్రదర్ దగ్గర నోటుకొచ్చినట్టు వాగేవంట కదా, అందుకే నీకు ఒక చిన్న పనిష్మెంట్ ఇద్దామని. ఏంటది? షో. ఒరే శివ, ఎందుకు నువ్వు ఆ ఉద్యోగంలో చేరలేదు? వాడి దగ్గర రోజులు కష్టపడి వేలు కాదరా సంపాదించాల్సింది, గంటల్లో లక్షలు లక్షలు సంపాదించాలి. వచ్చేది మా నల్లబాబులా లేడు? నల్లబాబు, ఈ గెటప్ ఏంటి, ఆకారం ఏంట్రా? నేను కళ్ళకొచ్చే ప్రతి అమ్మాయికి ఇదే డౌట్. ఒరే దుబాయ్లో దొంగతనం చేస్తే చేతులు కట్ చేస్తారటగా, నీకు కట్ చేయలేదా? నాకు చేతులు కట్ చేయలేదురా, నాకు కాలు చిటికిన వేళ కట్ చేశారా. చూసుకోకుండా దుబాయ్ షేక్ కూతురు కాలు తొక్తాను. ఎరా శివ, నువ్వు నాకన్నా ముందు దుబాయ్ లక్షలు సంపాదిస్తానని తెగ కలగానే వాడివి. నన్ను చూడు, మీతో పాటు గ్లూకోజ్ బిస్కెట్లు తింటూ తిరిగేవాడిని, అక్కడికి వెళ్ళి గోల్డ్ బిస్కెట్లు తీసుకొచ్చాను. నీకేంట్రా అదృష్టవంతుడివి, అనుకోగానే వెళ్ళొచ్చావు. దుబాయ్ వెళ్ళడానికి కావాల్సిన అదృష్టం కాదురా, పాస్పోర్ట్ వేసా. నువ్వు ఎలాగైనా వెళ్ళాలని గట్టిగా ట్రై చేయి, నువ్వు అలాగే అయిపోతావు. అమ్మా నేనేమి తాగి కొంచెం వదినా, నువ్వు ఇచ్చిన రేషన్ డబ్బులు 3 కార్డ్స్లో మన రైజింగ్ హ్యాండ్ కదా అని ఏకాదశి చేద్దాం అనుకుంటే మొత్తం అన్నయ్య జాబ్ కోసం నువ్వు చెప్పిన చోటకు వెళ్ళాను. నా రేంజ్కి వాడు మినిమం 15-20 వేలు ఇస్తాడు అనుకుంటే చీప్గా 2300 అన్నాడు. ఏంట్రా, నీకెన్నిసార్లు చెప్పినా నీ పంత నీదే గానీ మా మాట పట్టించుకోవా? ఏ నేనేం తప్పు మాట్లాడాను? దుబాయ్ వెళ్తాననే అన్నాను. ఇక్కడ ఇన్ని ఉద్యోగాలు వచ్చినా చేయకుండా అక్కడికే నేను చేస్తావురా? ఏది వీడు తెచ్చే 2000-3000 అనాకని ఉద్యోగాల? ఈ మిడిల్ క్లాస్ బతుకు మన వల్ల కాదు. ఆ దుబాయ్ బాబు గారిని చూడండి, 6 నెలలు తిరగకుండా లక్షలు సంపాదించాడు, పెద్ద కారులో దిగాడు. నేను ఉన్నాను ఎందుకు? చూడు, గుమస్తాల నెలకొచ్చే 7000లో ఇంటి ఖర్చులు పోను, మిగతా అవసరాలకు అప్పులు చేసుకుంటూ నేను మగాడిని నువ్వు గొప్పలు చెప్పుకుంటావేమో గాని నేను కాదు. నోరు మీరా, ఏం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? వాడు ఆ గుమస్తా పని చేస్తుంటేనేరా అడ్డగాడిదలా తిరుగుతున్న నువ్వు ఈ ఇంట్లో బతుకుతున్నావు. అయినా అదేమన్నా పక్కురా అనుకోగానే వెళ్ళిపోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? తెలుసు, 2 లక్షలు. మరంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఇల్లు అమ్మేసి నా వాటా నాకు ఇచ్చేయండి. ఏంట్రా వాగావు? లేకపోతే ఏమంటున్నాడో చూడు. ఇల్లు అమ్మాలట, ఇల్లు. ఏ అమ్మితే తప్పేంటి? నేనేమన్నా జల్సాలు చేయడానికి అమ్మంటున్నానా? రేపు అక్కడికి వెళ్ళి సంపాదించి, ఎందుకంటే పెద్ద ఇల్లే కడతాను, అందులో మీ అందరూ దర్జాగా ఉండొచ్చు. ఏడ్చావులే, నువ్వు సంపాదించి ఎవరిని ఉద్ధరించక్కర్లేదు. నాకు ఇదంతా అనవసరం, నాకు డబ్బులు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి పోతావో పోరా, కానీ ఇల్లు అమ్మడం మాత్రం. అమ్మా నువ్వు ఆగు. అయితే ఇప్పుడు నువ్వు దుబాయ్ వెళ్ళాలి అంతేగా? అవును. సరే అలాగే వెళ్తూ కానీ. వాడితో పాటు నీకు మతిపోయిందా? అంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? ప్రసాద్, ఇదిగోనే డబ్బులు. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా చెప్పిన టైంకి బాకీ తీర్చేస్తే. చెప్పిన టైం కంటే ముందే బాకీ తీర్చేస్తే మీకేమన్నా అభ్యంతరమా? అబ్బో, మీ తమ్ముడు మంచి స్పీడ్గా ఉన్నాడే. వస్తాను సార్. మంచిది, వస్తాను బాస్. అలాగే. అన్నయ్య, ఐఎమ్ సారీ అన్నయ్య. దేనికిరా? నిన్న అలా మాట్లాడినందుకు. అంటే అలా మాట్లాడితే గానీ. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ. పద. మావాడంతా చెప్పాడు సార్, మీ మీద నమ్మకంతో డబ్బంతా ఎలాగోలా అరేంజ్ చేశాను. తేడా ఏం రాదుగా? బాలే వారే, అసలు ఇప్పటివరకు ఎంత మందిని పంపించుంటారో తెలుసా? దుబాయ్లో పనిచేస్తున్న సగం మందిని మనమే పంపించాం బ్రదర్. వారం రోజుల్లో శివ దుబాయ్ వెళతాడు.
మంచి ఉద్యోగంలో చేరతాడు. సరేనా? థ్యాంక్ యూ సార్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. రైట్. హలో సలీం, అస్సలాము అలైకుం భాయ్. మీరడిగిన మాల్ని శివ అనే కుర్రాడి చేత పంపిస్తున్నాను. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో కరెక్ట్ చేసుకోండి. మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు వాడిని. సంజేనా? అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా అవతల వాడు బయలుదేరుతుంటే నవ్వుతూ పంపించవా? బాబాయ్ నాకు దుబాయ్ నుంచి బొమ్మ కార్ తెస్తావా? ఒరే బొండం, బొమ్మ కారేంట్రా, నిజం కారే తెస్తాను. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త బాబు. అమ్మ మాట్లాడింది. శివ ఊరుకానూరు అనవసర విషయాలు షో చాలా రిస్క్ చేయవలసి వచ్చింది ఆయన కోసం. ఇదిగో, ఇది నీ టికెట్, బోర్డింగ్ పాసు, ఇది నీ వీసా, ఇది నువ్వు చేరవలసిన అడ్రస్, వర్క్ ఆర్డర్. అన్నట్టు శివ మర్చిపోయాను, దుబాయ్ ఎయిర్పోర్ట్ మనిషి కూడా వస్తాడు, వాడికి కవరం చేయవయ్యా ప్లీజ్. ఓకే. అందులో ఏమున్నాయి? నాకు తెలియదండి, నా ఫ్రెండ్ ఒకడు దీన్ని దుబాయ్ ఇచ్చి పంపించమంటేను. అందులో ఏముందో తెలియకుండా మావాడు తీసుకెళ్ళా. ఫోటోలు సార్, ఒట్టి ఫోటోలు. మీ వాడి చేత స్మగ్లింగ్ చేస్తున్నట్టు, బ్రౌన్ షుగర్, కోకైన్ పంపిస్తున్నట్టు ఫీల్ అవుతారేంటి? నేను మీ వాడిని నన్ను దుబాయ్ పంపిస్తుంటే నన్ను నమ్మలేరా మాత్రం? అంతే సార్, మంచి మనిషిని ఎవరు నమ్ముతారు సార్ ఈ రోజుల్లో? వదిలేండి. లేదు గురు, వస్తానండి. దుబాయ్ చేరగానే నాకు ఫోన్ చేయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగే, వస్తా గురు. శివ ఏంటనయ్య, వస్తాను. ఓకే. బాబోయ్, ఎయిర్పోర్ట్ అదిరింది. ఇదే ఇంత గొప్పగా ఉందంటే ఇంకా దుబాయ్ ఎంత సూపర్గా ఉంటుందో. అబ్బో, ఇంకా ఎంత టైం పడుతుందో. సరే అమ్మా. కంట్రోల్ రా, బయటికి వెళ్ళే వరకు ఓర్చుకోరా. నీ మాట మేము వినాల్సిందే కానీ మా మాట నువ్వు వినిపించుకోవా? ప్లేస్మెంట్ తెలిసిందిరా, కానీ లగేజ్ తీసుకుని ఎలా వెళ్ళటం? అబ్బా, నడుం విరిగింది. అరే తెలుగు అమ్మాయి, అదేంటండి అలా పడిపోయారు? నేను పడలేదు, నువ్వే పడేసావు. బాలేదానివే, నిన్ను ముట్టుకోలేదు పట్టుకోలేదు, నేను పడేశానంటావేంటి? నువ్వు అక్కడ లేచావు కాబట్టి నేను ఇక్కడ పడ్డాను. ఓ అలా పడ్డావా? అయితే నేను చాలా లక్కీ ఫెలోని. నువ్వు ముందు లేచుంటే నా బ్యాగ్ బద్దలయ్యేది. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? కొంచెం నా బ్యాగ్ చూస్తుండు, ఇప్పుడు వెళ్ళొచ్చేస్తాను. ఎక్కడికి? అది సరే వెళ్ళు. థ్యాంక్ యూ. విదేశంలో స్వదేశీ గీతం. ఎవరబ్బా ఈ దేశభక్తుడు? హలో, యువతల సత్యబాబు స్పీకింగ్. అవతల ఎవరు? బా నువ్వా?
నా పనికే బ్రహ్మాండంగా ఉంది. 2 చేతుల లక్షలు సంపాదించి 4 చేతుల కోట్లు ఖర్చు పెడుతున్నాను. కొంచెం నమ్మటం కష్టం అనుకో. నువ్వు